అండి ఈరోజు మనం చికెన్ ఫ్రై చేసుకుందాము. ఇది 65 అంటారు, కేఎఫ్సి చికెన్, అన్ని టైప్స్లలో మీకు చూపించేస్తాను. చూడండి, ఆల్రెడీ నేను చికెన్లో ఉప్పు, పసుపు, కారం, అల్లం అన్నీ కొంచెం వేసి రాత్రే మ్యారినేట్ చేసి పెట్టాను. దీంట్లో ఇప్పుడు మనం ఒక 2 ఎగ్స్ పలగొట్టి 2 ఎగ్స్ వేసుకోవాలి. 2 ఎగ్స్, 1/4 కార్న్ఫ్లోర్, సాస్, టమాటో సాస్, ఇది కొంచెం చికెన్ మసాలా అండ్ సోయా సాస్, జస్ట్ 1 స్పూన్ సోయా సాస్. అలాగే డైరెక్ట్ దీంట్లో ఓట్స్ కూడా వేసేసుకుందాం. కొంతమంది చికెన్ అంతా చేసి ఓట్స్ అద్దె అలా చేస్తారు. నేను ఇలా డైరెక్ట్ మొత్తం అంతా ఒక దాంట్లో వేసి మీకు ఫ్రై ఎలాగో నేను చూపిస్తాను. చూడండి, కొంచెం ఇది కార్న్ఫ్లెక్స్, మనకి ఏంటంటే కేఎఫ్సి స్టైల్లో క్రిస్పీనెస్ రావడానికని జస్ట్ ఇట్లా అది ఇట్లా పెట్టేసుకోవాలి. చక్కగా సింపుల్గా ఇలా చికెన్ పెట్టేసుకొని మనం ఇంట్లోనే కేఎఫ్సి స్టైల్లో చేసేసుకోవచ్చు అండి. గోల్డెన్ కలర్ వచ్చేసింది, బాగా క్రిస్పీగా ఫ్రై అయిపోయింది. ఇట్లా పేపర్లో తీసుకుంటే మనకి పేపర్లో ఏదైనా ఎక్సెస్ ఆయిల్ ఉన్నా కూడా మనకి ఇది అబ్జర్వ్ చేసేస్తుంది. పెసరపప్పు నిమ్మకాయ చారు అని చెప్పాను కదా, పెసరపప్పు వేసి చేస్తాను. తిరమూత వేసుకుందాం. దీనికి సంబంధించి చూడండి, ఎండుమిరపకాయలు, కరివేపాకు, చిన్నుల్లిపాయలు అన్నీ వేసుకొని కొంచెం జీలకర్ర, ఆవాలు, ఇంగువ వేసేసుకొని, ఇది చారుకు సంబంధించి కదా, ఉల్లిపాయలు కూడా ఇట్లా తురుములాగా చేసుకోవాలి. పసుపు కూడా వేసుకున్నాం. చాలా బాగుంటుందండి నిమ్మకాయ పెసరపప్పు చారు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కూడా ట్రై చేయండి ఒకసారి. ఇది ఫ్రై అయిపోయింది. 2 టమాటాలు ఇట్లా ప్యూరీ లాగా చేసేసుకోవాలి. 2 టమాటాలు ఇది బాగా ఉడకనిచ్చేసేసి దీంట్లో చారుకు సంబంధించిన మసాలాలు వేసుకొని ఉడకనిచ్చాలి. సరిపడా ఉప్పు వేసుకోవాలి. సరిపడా ఉప్పు వేసుకొని కారం వేసుకోండి. ఇది కొంచెం రసం పౌడర్. దీన్ని కూడా రసం పౌడర్ కూడా సాంబార్ పౌడర్ కూడా ఎలా చేయాలనేది మీకు నేను చూపిస్తాను ముందు వచ్చే వీడియోస్లో. ఫ్రై చేసేసుకుని ఉడుకుతుంటే ఇది బాగా దగ్గరికి ఉడికాక ఏం చేయాలని చూపిస్తాను. మనము ఉడికించుకున్న ఈ పెసరపప్పుని చక్కగా నీరులాగా చేసుకొని మొత్తం ఇలా దీంట్లో వేసేస్తాం. కొత్తిమీర కూడా వేసుకొని ఉడుకుతున్నప్పుడే. ఈ ఎండల కాలంకి పెసరపప్పు నిమ్మకాయ చారు చాలా బాగుంటుందండి. చలవ కూడా చేస్తుంది మంచిగా. ఇలా మీరు ట్రై చేసి చూడండి, బాగుంటుంది. చూడండి, ఫినిష్ అయిపోయింది నిమ్మకాయ పెసరపప్పు చారు. అండ్ మనకి సలాడ్ కూడా తింటే చాలా మంచిదండి. ఇట్లా లంచ్ కానివ్వండి, మార్నింగ్ లంచ్లో కానీ బ్రేక్ఫాస్ట్లో సలాడ్ కంపల్సరీ తీసుకోండి, కీర. అండ్ కేఎఫ్సి స్టైల్ ఆఫ్ చికెన్ కూడా రెడీ అయిపోయింది, ఫినిష్. ఇది అండి ఈరోజు వ్లాగ్. చూడండి, మీకు నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సాయి సుష్మా వ్లాగ్స్. థ్యాంక్ యూ.